అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది విపరీత రాజయోగాల గురించి మాట్లాడుకుంటాము. సో విపరీత రాజయోగాలు ఎలా ఫామ్ అవుతాయి, అసలు ఏమిస్తాయి అంటే ఏంటంటే ఎవరికైనా కావాల్సింది రిజల్టే కదా. సో ఎలా ఫామ్ అవుతాయి, ఎలా రిజల్ట్స్ ఇస్తాయి అనేది చూద్దాము. మనం జనరల్గా జాతక రీత్యా చూసాము అంటే 12 భావాలు ఉంటే 12 హౌసెస్ అంటే రాసులు అని చెప్పుకుంటూ ఉంటాము. ఇదేంటంటే లగ్నాత్ ఎక్కువ చూసుకుంటాం, అలాగే రాశి వారిగా కూడా చూసుకుంటూ ఉంటాం అన్నమాట. దుస్థానాలు అనేది మనం చూసుకుంటాం. ఏదైనా సరే పాజిటివ్ అండ్ నెగిటివ్ కలయిక అనేది మనకి తెలిసిందే, లైఫే అంతా. అలాగే జాతకం కూడా అలాగే ఉందన్నమాట. అంటే ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అంటే జాతక అస్ట్రాలజర్స్కి వాళ్ళకి తెలుస్తుంది. ఇది మీకు తెలియడానికి కోసం మనం చెప్తున్నాం. దుస్థానాలు అనేది 6th అంటే 6వ ఇల్లు, 8th 8వ ఇల్లు, అలాగే ఏంటంటే మనం ఎక్కువ 12వ ఇల్లు చెప్పుకుంటాం, 12th హౌస్ చెప్పుకుంటాం. అంటే 6వ ఇంటికి ఏంటంటే ఎక్కువ ఎనిమీస్ అలాగే లోన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే సర్వీస్ కూడా ఉంది, అంటే పాజిటివ్లోనే నెగిటివ్, నెగిటివ్లోనే పాజిటివ్ చూసుకుంటాం. 8వ ఇల్లు అంటే సీక్రెట్ హౌస్ అని చెప్పుకుంటూ ఉంటాం, అంటే లాంజివిటీకి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఏదైనా మనకి ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, ఇప్పుడు కోర్ట్ కేసెస్ కానీ ఇలాంటి వాటి కొన్ని ఇబ్బందులు అంటే జైలుకి వెళ్ళేది ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అదొకటి కాకుండా మనకి 12th హౌస్ అంటే 12వ భావం. 12వ భావం కానీ 12వ రాశి కానీ ఎప్పటికైనా లాసెస్కి మనం ఎక్కువ చెప్పుకుంటాం. అలాగే శ్రమకి చెప్పుకుంటాం, ట్రావెల్కి చెప్పుకుంటాం, ఏదైనా సరే లాసెస్కి చెప్పుకుంటాం. అదొకటి కాకుండా ప్లస్ పాయింట్ ఏంటంటే దాంపత్య జీవిత అనుకూలతకి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే 6th హౌస్లో మనకి ఎప్పటికైనా సరే బెనిఫిట్స్ అంటే ఏంటి, మంచి చేసే గ్రహాలు. మనం ఎప్పటికైనా కొన్ని గ్రహాలు, మనకి 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. మంచి గ్రహాలు అలాగే ఏంటంటే మంచి చేసే గ్రహాలు, అలాగే కొంతవరకు చెడు చేసే గ్రహాలు అని పరిగణించున్నామన్నమాట. సో ఏదైనా సరే జాతక రీత్యా చూడవలసిందే. సో ఇప్పుడు మనం విపరీత రాజయోగం అంటే ఏంటంటే మనం రజనీకాంత్ గురించి కూడా మనందరూ చెప్పుకుంటూ ఉంటారు. అంటే మార్స్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారని మనకి టైం సరిగ్గా తెలియదు అనుకోండి, బట్ ఏంటంటే సినిమా యాక్టర్స్కి చెప్పుకుంటూ ఉంటాం. విపరీత రాజయోగం అంటే అది ఒక ఎగ్జాంపుల్ కింద నేను చెప్పాను. రజనీకాంత్ స్టోరీ అందరికీ తెలిసిన విషయం. అంటే ఏంటి, బస్ కండక్టర్ కింద ఉండి అక్కడి నుంచి ఆయన ఇంత ఫేమ్కి వచ్చారనమాట. అంటే ఆయన కష్టంతో పైకి వచ్చారు. కష్టపడిందే ఏది రాదు, కానీ మనకి టైం అంటే కాలం కూడా కలిసి రావాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే 3 కింద ఉంటాయి, అంటే 6, 8 and 12th హౌసెస్. దాన్ని హర్షయోగం, అలాగే సరళ యోగం, అలాగే ఏంటి విమల యోగం అని చెప్పుకుంటూ ఉంటాము. అంటే ఏంటి, 6th లార్డ్ 8లో ఉన్న, 8th లార్డ్ 12లో ఉన్న, 12th లార్డ్ 6లో ఉన్న, అంటే కలయిక కానీ ఒక పరివర్తన యోగం కింద మనం 6th లార్డ్ 8లో ఉండడం, పరివర్తన కాదు, ఆ ఇంట్లో ఉండడం కానీ ఉంటే కనుక మన ఈ యోగాలని చెప్పుకుంటూ ఉంటాం. అంటే 6వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉంటే హర్షయోగం, 8వ ఇంటి అధిపతి ఏంటంటే 12వ ఇంట్లో ఏంటంటే ఉంటే కనుక సరళ యోగం, అలాగే 12వ ఇంటి అధిపతి 6వ ఇంట్లో ఉన్న, 8వ ఇంట్లో ఉన్న మనం విమల యోగం అని చెప్పుకుంటూ ఉంటాం. అదేంటంటే ఓన్ హౌస్లో ఉన్నా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఎలా ఈ యోగాలు ఫామ్ అవుతాయి అనేది మనం మాట్లాడుకున్నాం. ఏమి ఇస్తాయి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే విపరీత రాజయోగం ఇచ్చే ఒక గ్రహాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. దుస్థానాలు ఏవి అంటే 6, 8, 12. సో ఇలాంటి గ్రహ స్థితి ఉన్నప్పుడు కనుక వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు, అంటే చాలా హీన స్థితిలో ఉన్నవాళ్ళు మనం చెప్పుకుంటూ ఉంటాం కూడా. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కుట్టుకునే అతను అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలాంటి యోగాలు ఏంటంటే చాలామందికి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులు అని చెప్పలేము, బట్ యాజ్ లైఫ్ గోస్ ఆన్ అంటే ఎదుగుతున్నప్పుడు చాలా అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది. అందుకనే మనం ఏంటంటే విపరీత రాజయోగం అని చెప్పుకున్నాం. విపరీతం అంటే ఏంటంటే అటు మనకి డబ్బు, సంపద, పేరు, అంటే పలుకుబడి అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఏదో ఒక కాలం వాళ్ళకి కలిసి వచ్చినప్పుడు, నేను ఇందాక నుంచి చెప్తున్నా కాలం కలిసి రావాలి అంటే ఏంటి, కాలం కలిసి రావాలి అంటే ఏంటంటే ఆ దశా విశేషాలు, అంటే 6th లార్డ్ దశ కానీ, లేకపోతే లగ్నాధిపతితో కూడిన సబ్దశ రావడం కానీ, మంచి దశతో కూడిన ఈ దశలు రావడం కానీ వస్తే కనుక తప్పక ఏంటంటే విపరీత రాజయోగం అని చెప్పొచ్చు. అలాగే ఏంటంటే కొన్ని నీచభంగ రాజయోగాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క ప్లేస్లో నీచం అవుతాయి. అంటే ఏంటంటే మనకి రాహుకేతుకి నీచ స్థితి, అది ఉచ్చ స్థితి ఉన్నప్పటికీ మనం ఎక్కువ చెప్పుకోము. మిగతా 7 గ్రహాలకి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట.
అది నీచమైనప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే చంద్రుడు నీచమైంది ఏంటంటే మనకి వృశ్చిక రాశిలో నీచమవుతారు. నీచభంగ రాజయోగాలు అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అది టైం రావాలి, టైం వచ్చినప్పుడు అంటే సప్దశ వచ్చినప్పుడు కానీ లేకపోతే దశా విశేషాలు వచ్చినప్పుడు కానీ ఆ దశ వచ్చినప్పుడు కానీ సడన్గా ఏంటంటే పుష్ అనేది ఉంటుంది. అంటే మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పటికీ కొంతమంది తీసుకోలేకపోతారు. సో అందుకని టైం అనేది మనకి కరెక్ట్ ఉండాలి. కొంతమంది జాతక రీత్యా ఏంటంటే ఇవన్నీ యోగాలు ఉన్నప్పటికీ ఏంటంటే దశ మనకి అనుకూలంగా ఉండదన్నమాట. దశ అనేది ఎప్పటికైనా సరే మన నక్షత్రం పట్టి వస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఇవి దుస్థానాలు కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు చేయడం అనేది మంచిది. అలాగే ఎక్కువ మనం చెప్పేది ఏంటంటే ఈ ఏదైనా సరే ఈ గ్రహాలు ఉన్నాయి కదా, ఈ గ్రహ జపాలు చేయాలని చెప్పుకుంటూ ఉంటాము. అందుకనే జనరల్గా నవగ్రహ జపాలని చెప్పేసాను. అలాగే ఏంటంటే శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా చెప్పడం ఏంటంటే శక్తి పూజలు చేసే వాళ్ళకి, నిత్యం చేసే వాళ్ళ శక్తిని కొలిచే వాళ్ళకి తప్పక ఏంటంటే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గ్రహాలు కూడా ఏంటంటే అనుకూల పరిస్థితికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అనుకూలంగా ఉండేది మనం చూస్తూ ఉంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పటికైనా సరే మనకి గోవు పూజలు చేయడం కానీ, గోవుని ఆరాధించడం కానీ చేస్తే కనుక తప్పక ఏంటంటే ఈ గ్రహాలన్నీ కొంతవరకు శాంతిస్తే కనుక తప్పక మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది. నాట్ ఓన్లీ పాజిటివిటీ వచ్చినప్పటికీ కాలం కలిసి వస్తుంది. మనకి పూర్వీక ఆశీస్సులు కూడా ఉంటాయి కనుక ముందుకెళ్ళడం అనేది ఈజీ అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు రాశివారీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. వీళ్ళకి విపరీత రాజయోగం ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. 6th లార్డ్ ఏమో వీళ్ళకి జూపిటర్ అయ్యారు. అలాగే ఏంటంటే 8th లార్డ్ ఏమో మనకేమో శుక్రుడు అయ్యారు. అంటే ఏంటి, ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడు అయ్యారనమాట. సో 12వ ఇంటి అధిపతి ఏమో మనకి తెలుసు ఇప్పుడు బుధుడయ్యాడు. సో ఈ రాశి వాళ్ళు అంటే ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహాలు అంటే జూపిటరు, అలాగే శుక్రుడు, అలాగే ఏంటంటే మనకి బుధుడు ఏంటంటే విపరీత రాజయోగం ఇచ్చే ఒక గ్రహాల కింద మనం పరిగణించవచ్చు. మనం మాట్లాడుకునేది విపరీత రాజయోగం గురించి, దుస్థానాల గురించి అంటే 6, 8, 12. సో ఈ రాశికి అధిపతి కూడా వీనసే అయ్యారనమాట. సో ఫస్ట్ జూపిటర్ గురించి చెప్పాలి అంటే జూపిటర్ 12వ ఇంట్లో ఉంటే అంటే ఏంటంటే బుధుడి ఇంట్లో ఉంటే, అలాగే కన్యలో ఉంటే కనుక తప్పక ఏంటంటే విపరీత రాజయోగం అని పరిగణించవచ్చు అనమాట. అదొకటి కాకుండా 8th లార్డ్ 8th హౌస్లో ఉన్న అంటే ఈ రాశికి అధిపతి మనకి మనం చెప్పుకున్నాము, మనం వీనస్ అని చెప్పుకున్నాం, శుక్రుడు అని చెప్పుకున్నాము. సో 8th లార్డ్ 12వ ఇంట్లో ఉన్న అంటే ఏంటి, సపోజ్ శుక్రుడేమో 12వ ఇంట్లో ఉంటే అంటే ఏంటి, బుధుడి ఇంట్లో ఉంటే కనుక సో తప్పక వీళ్ళకి కూడా విపరీత రాజయోగం ఉంటుందని పరిగణించవచ్చు అనమాట. కానీ ఫారిన్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అక్కడ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఎంతవరకు ఎంత మోతాదులో ఉందో విపరీత రాజయోగం జాతక రీత్యానే మనం పరిగణించవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 8th లార్డ్ అయ్యారు, మనకి 6th లార్డ్ అయ్యారు, అలాగే 12th లార్డ్. సో వీళ్ళ కలయిక ఉన్నా కూడా అంటే ఏదో ఒక దుస్థానాల్లో కొంతవరకు కలయిక ఉన్నా లేకపోతే ఎక్స్చేంజ్ ఉన్నా కూడా విపరీత రాజయోగం కింద పరిగణించాలి. ఏదైనా సరే తప్పక వీళ్ళకి ఏంటంటే ఆ టైం అనేది రావాలి. టైం రావాలి అంటే దశా విశేషాలు కూడా మనం చూసుకోవాలన్నమాట. ఏదైనప్పటికీను దుస్థానాలు కనుక మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొంతవరకు ఇబ్బంది పడినప్పటికీను తప్పక సక్సెస్ అనేది లైఫ్లో సాధిస్తారు, వాళ్ళు అనుకున్న గోల్స్ సాధిస్తారు, అండ్ ఆల్సో సంపద కూడా సాధిస్తారు అనమాట. సో తప్పక విపరీత రాజయోగం ఉందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారించుకోవాలి. ఎంత మోతాదులో ఉందో జాతక రీత్యా నిర్ధారించుకోవాలన్నమాట. అదొకటి కాకుండాను ఈ రాశికి పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక బుధుడికి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే జూపిటర్కి, ఎందుకంటే ధనకారకుడు జూపిటర్, అలాగే 12th లార్డ్ కూడా అయ్యారు, 9th లార్డ్ కూడా అయ్యారనమాట ఈ రాశి వాళ్ళకి. సో తప్పక ఏంటంటే వీళ్ళిద్దరికీ చేయడం అనేది మంచిది, జపం చేయడం మంచిది. అదొకటి కాకుండా శుక్రవారం తప్పక ఏంటంటే దుర్గాదేవికి కానీ లేకపోతే అమ్మవారికి కానీ పూజించడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం పాజిటివ్గా చెప్తున్నాం, పాజిటివ్గా ఉండడం అనేది ఎప్పటికీ మంచిదే. సో తప్పక విపరీత రాజయోగం ఉందా లేదా అని ఫస్ట్ పరిగణించి తర్వాత పరిహారాలు చేసుకోవడం అనేది మంచిది. సో ఎప్పటికైనా సరే విపరీత రాజయోగం అనేది ఏంటంటే కొంత కష్టకాలం ఉన్నప్పటికీ, కష్టం లేదే అంటే ఏంటి ఫలితం లేదని మనం ఎప్పుడు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో కొంత కష్టకాలం ఉన్నప్పటికీ నీరసపడకుండాను
ఆయన ఉద్రేకానికి వెళ్ళకుండాను, కోపతాపాలు తెచ్చుకోకుండాను పేషెంట్గా ముందుకెళ్తూ ఉంటే విపరీత రాజయోగం వచ్చే టైం పరిగణించుకుని, అంటే జాతక రీత్యా పరిగణించుకుంటే తప్పక ఏంటంటే ఆ పుష్ అనేది ఉంటుంది మీకు. అంటే ఏంటి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎక్కడో ఏమి సాధించలేము అనుకున్న వాళ్ళందరూ సాధించిన వాళ్ళు చాలామంది ఉండాలి. అంటే ఏంటి, పేషెన్స్ ఉండాలి, పర్సీవరెన్స్ ఉండాలి, పట్టు విడుపు లేకుండా ముందుకు సాగే ఒక దశగా నడుస్తూ ఉంటే కనుక తప్పక విపరీత రాజయోగం అనేది విపరీతంగా ఉంటుంది మీకు. ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. జాతక రీత్యా ఎప్పుడు వస్తుంది అనేది టైం అనేది వెరీ ఇంపార్టెంట్. టైం పరిగణించుకుని మనం చేయడం అనేది, అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పరిహారం కూడా ఎందుకు చెప్తాము అంటే, ఈ టైం వచ్చే వరకు, ఈ కష్టకాలం తీరి మంచి కాలం వచ్చే వరకు కొంతవరకు ఓర్పు కావాలి కనుక, నీరస పడకూడదు కనుక తప్పక ఏంటంటే మన రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారాలన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా జరుగుతుందనేది మనకి ఏంటంటే జాతక రీత్యా కాకుండా జనరల్గా కూడా మన పెద్దవాళ్ళు చెప్పున్నారనమాట. సో కష్టకాలం అనేది తీరాలి, మనకి విపరీత రాజయోగం పట్టాలి అంటే ఫస్ట్ జాతక చూపించుకోవాలి. జాతక రీత్యానే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అది కూడా టైం అనేది చెప్పడం జరుగుతుంది. దానికి పరిహారాలు కూడా ఏం చేయాలి అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అది పూజ అవ్వచ్చు, జపం అవ్వచ్చు, లేకపోతే జాతిరత్నం అవ్వచ్చు, లేకపోతే ఇంకో చిన్న పరిహారాలు కూడా అవ్వచ్చు. సో నిత్యం పూజ చేసుకునే వాళ్ళు తప్పక నిత్యం పూజ చేసుకోవచ్చు.